ఇది బీజేపీ పేపర్, ఇది విజయక్రాంతి అనేది బీజేపీ పేపర్. ఇది మంచువారి ఇంట్లో ఆస్తుల లొల్లి, మీడియాపై దాడి, సినీ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద ఉద్రిక్తత, తండ్రి కొడుకు పరస్పరం ఫిర్యాదులు, జల్పల్లి నివాసంలో మనోజ్కు నో ఎంట్రీ, గేట్ తోసి లోపలికి చిరిగిన చొక్కాతో బయటికి, మీడియా కవరేజ్ కోసం వెళ్ళిన రిపోర్టర్ను కొట్టిన మోహన్ బాబు, ఆందోళనకు దిగిన మీడియా, నేడు వ్యక్తిగతంగా హాజరు కావాలని తండ్రి కొడుకులకు రాచకొండ సిపి నోటీసులు. ఇక నిన్న ఇది 3-4 రోజులుగా జరుగుతున్నది. ఇక్కడ TV9 ఎలక్ట్రానిక్ మీడియాపై నిన్న మోహన్ బాబు గారు చాలా దుర్మార్గంగా ఆ మైకు గుంజుకొని చూపెడితే కొంచెం అది వైలెన్స్ కంటెంట్ కిందకి వస్తుంది కాబట్టి చూపెడతలేం, కానీ ఆ మైక్ అందుకొని కొట్టిండు తల మీద 2 దెబ్బలు. ఆయనకు రక్తస్రావం జరిగింది. మోహన్ బాబు తోటి రామ్ గోపాల్ వర్మ మంచి సినిమా తీసిండు, రౌడీ అనే సినిమా. పెట్టవలసిన టైటిలే పెట్టిండు, తీయవలసిన సినిమానే తీసిండు. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా మోహన్ బాబు రౌడీ అనేది అందరికీ తెలిసిన విషయం, అందరికీ అర్థమైపోయింది. ఆయన అణువణువున కుళ్ళు, ఈర్ష, ద్వేషం, అహమే. ఓ పూట మాట మాట్లాడతాడు. నేను ఎంత దారుణంగా కొట్టిండు ఆ TV9. తక్షణమే అరెస్ట్ చేయాలి, నిజానికి మోహన్ బాబుని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఇక కొంతమంది ఏమంటారు, మోహన్ బాబు ఇంట్లోకి పోవడానికి మీడియాకు ఎక్కడిది అర్హత లేకపోతే స్వేచ్ఛ అంటాను. మోహన్ బాబు ఏం చిన్న మనిషి కాదు, గల్లీ మనిషి కాదు. మోహన్ బాబు గతంలో రాజ్యసభ సభ్యుడు, ఒక సినీ సెలబ్రిటీ, వాళ్ళిద్దరు కొడుకులు హీరోలుగా చేసిండ్రు, వాళ్ళ బిడ్డ కూడా నటి. ఈ రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీలో బిగ్ ఫ్యామిలీ. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకును కొట్టిండ్లని లేదా మోహన్ బాబునే కొట్టిండ్లని ఈ సమస్య రోడ్డు మీద పడ్డప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీలో ఏం జరుగుతుందో అది గుట్టుచప్పుడు ఉండదు బయటపడ్డప్పుడు. సహజంగానే అది మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది, ప్రజల దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. ఆ కోణంలో మీడియా పోయి ఏం జరుగుతుందో అని చూపించే ప్రయత్నం చేసింది. అంతే తప్పించి వాళ్ళ బెడ్రూమ్లో పడుకుంటేనో వాళ్ళ బాత్రూంలో కుంటేనో పోయి మైకు పెట్టలే మీడియా. కాబట్టి మీడియా మీద ఇంత దురుసుగా ఆ మైకు లాక్కొని ఓ విధంగా చూస్తే వాళ్ళని చంపాలని చూసినట్టే ఉన్నది. ఆ మైకు గుంజుకున్నారు, ఆ కెమెరాలు ధ్వంసం చేసిండ్రు, అక్కడ రిపోర్టర్ల మీద దాడి చేసిండ్రు, ఇష్టానుసారంగా ప్రవర్తించిండు మోహన్ బాబు. ఈ మొత్తం ఉరుకుడే, వాళ్ళ బౌన్సర్లు వాళ్ళు ఉరికిచ్చిండ్రు, మొత్తం రిపోర్టర్లను ఉరికిచ్చి కొట్టి కథం గేట్ వేసి పడేసిండు. ఇక నిన్న మోహన్ బాబు గారు రిలీజ్ చేసిన ఒక ఆడియో పెద్ద వైరల్ అవుతుంది. ఇప్పుడు మంచు మనోజ్ మీద మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియో వైరల్ అవుతున్నది. మనోజు రోజు దాగి వస్తాడట, రోజు దాగి వచ్చి ఈయనతోటి ఘర్షణ పడతాడట. ఏమంటాడు మోహన్ బాబు, అందరిలో నిన్నే ప్రేమగా చూసుకున్నా కదరా, నిన్నే ఎక్కువ చదివించిన కదరా, నువ్వంటేనే నాకు ఇష్టం కదరా, నువ్వేమన్నావు మొదట్లో, నాకు ఏ ఆస్తులు వద్దు, నన్ను హీరోని మాత్రమే చేయి అన్నావు. తీరా నిన్ను హీరోని చేసినాక ఇప్పుడు ఆస్తుల్లో వాటా అడుగుతున్నావు, విద్యానికేతన్ సంస్థల్లో వాటాలు అడుగుతున్నావు. నీ అన్న కష్టపడి విద్యానికేతన్ సంస్థలను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న స్కూళ్ళతోటి టైఅప్ అయి విదేశాలకు వెళ్ళి కొత్త కొత్త కోర్సులు తీసుకొచ్చి మన విద్యా సంస్థల్లో పెట్టి కష్టపడుతుంటే నువ్వు ఈ తాగుడేంది, రోజు తాగి మా మీద గొడువేంది అని నిన్ను అనడం మా తప్పైందా అని మోహన్ బాబు గారి వాదన. ఆయన ఆడియోలో ఎంతసేపు ఈయన తాగొస్తాడు, ఈయన తాగొచ్చినతో వాదన దిగుతున్నాడని చెప్తున్నాడు. మళ్ళీ ఆయనే అంటాడు, తాగడం తప్పేమీ కాదురా, నేను కూడా రోజుకు 2 పెగ్గులు తాగుతా, జాగ్రత్తగా ఉండాలి, కానీ ఈ దురుసుతనం ఏంది అంటాడు. ఈయనేమంటాడు మనోజు, ఇది నా సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించింది, నా ఆత్మగౌరవానికి సంబంధించింది, ఇది నేను వదిలిపెట్టాను. మా నాన్న నేను లేని టైంలో వచ్చి నా భార్యను నా బిడ్డలను కొట్టాలని చూడడం, దురుసుగా వాళ్ళతో ప్రవర్తించడం ఆయనకెక్కడ తక్కువ అని ఈయన మనోజ్. ఇక వీళ్ళు ఇద్దరు పోలీస్ స్టేషన్కి పోయి వాళ్ళు 40 మంది, వీళ్ళు 40 మంది, వాళ్ళు 50 మంది, వీళ్ళు 50 మంది బౌన్సర్లను తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు ఇచ్చుకున్నారు. మరి ఇంత గందరగోళం జరిగినప్పుడు దీన్ని మీడియా ఆకర్షించదా? ఇది మీడియా దృష్టిలో పడదా? ఇది ప్రజల దృష్టిలో పడదా? 40 మంది
బౌన్సర్లు రౌడీల లెక్క పోలీస్ స్టేషన్ల చుట్టూ కావచ్చు, లేకపోతే రోడ్ల మీద కావచ్చు, మీరు బయటకు వచ్చినప్పుడు సహజంగానే ఏం జరుగుతుందనేది మీడియా దృష్టిలో పడదా? మీడియా దృష్టిలో పడ్డప్పుడు దాన్ని షూట్ చేసే ప్రయత్నం చేయరా? ఏదో మీ బెడ్రూమ్లోకి వచ్చి కెమెరా పెట్టినట్టు, మీ బాత్రూంలోకి వచ్చి కెమెరా పెట్టినట్టు రిపోర్టర్ల మీద ఇంత దారుణంగా కొట్టడమా? ఇక నిన్న మోహన్ బాబు గారు ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు మీరే ఆదుకోవాలి, మా పంచాయతీ మీరే తెంపాలి అని ఓ రిక్వెస్ట్ చేసింది. మోహన్ బాబు గారిది మొత్తానికి ఇన్నాళ్ళకు బయటపడ్డది. ఈయన సినిమా ఇండస్ట్రీలో ఈయన పెద్ద రౌడీ అనేది ఒక పేరు ఉంది. పెద్ద రౌడీ, ఈర్ష్యపరుడు, ద్వేషపరుడు, కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఉన్నాయని అంటారు. నిన్న బయటపడ్డది. ఇక ఈయన విష్ణు ఏమంటాడు, వాడిని మనోజ్ గారిని బయటికి నెట్టేయ్రి అంటాడు. ఆస్తులలోకి కాస్త బయటపడ్డది. అటు జగను షర్మిల ఆస్తుల కోసమే, ఇటు మోహన్ బాబు పిల్లలు ఆస్తుల కోసమే. ఈ డబ్బు చూడు ఎంత ఆట ఆడిస్తుందో. డబ్బు ఉంటే లొల్లి, డబ్బు లేకపోతే లొల్లి.